స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో హీరో ఎవరు ఇంకెవరు మహేష్ బాబే అనుకుంటే కాదు ఇక్కడే ట్విస్ట్ ఉంది అంటూ ఫీలర్స్ వదులుతూ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచేస్తుంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాలో మహేష్ విలన్గా కనిపించబోతున్నాడట. హనుమాన్ ప్రేరణతో క్రియేట్ చేసిన పాత్రలో కనిపిస్తాడనే ఫీలర్ మొదట్లో బయటకొచ్చింది. తర్వాత ఇందులో ప్రియాంక చోప్రా లేడీ విలన్ అని కూడా ప్రచారం గట్టిగానే చేశారు. కట్ చేస్తే పృథ్వీరాజ్తో పాటు తమిళ స్టార్ మాధవన్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఫీలర్స్ కూడా అలానే ఉన్నాయి. మరి SSMB 29 తాలూకా ప్రతి వార్త కూడా నిజమనేలా చిత్ర యూనిట్ కూడా ఆ ప్రచారాలనైతే ప్రస్తుతానికి ఎక్కడా ఖండించట్లేదు. ఇక షాకింగ్ అండ్ షేకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో అంతా అనుకున్నట్టు హీరో నిజానికి హీరో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో విలన్గా కనిపించబోతున్నాడు. దొంగ పాత్రలో తను కనిపించడమే కాకుండా విలన్ గ్యాంగ్ కోసం పనిచేస్తూ డబ్బు కోసం ఏదైనా చేసే రకంగా మన మహేష్ కనిపిస్తాడట. ఇప్పటికే 7 వింతలు ఎన్నో అద్భుతాలు అంటుంటే ఇదెక్కడి ట్విస్ట్రా మామా అంటున్నారు సినీ జనాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ దొంగ పాత్ర కూడా వేశారు. కానీ ఎన్నడూ నెగిటివ్ రోల్స్ వేయలేదు. ఫస్ట్ టైం మహేష్ బాబు నెగిటివ్ రోల్ వేస్తుంటే ఇదెక్కడి ట్విస్ట్ అని అనుకోవాల్సి వస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తను విలన్లా కనిపించి సెకండ్ హాఫ్లో హీరోగా రూటు మారుస్తాడనేది టాక్. కానీ ఇలా జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే తను మీడియా ఈవెంట్ని పెట్టేలోపే చాలా విషయాలు బయటకు వదిలేస్తున్నాడు రాజమౌళి. అదే జరిగితే ప్రెస్ మీట్ వీనన్నింటి మీద ప్రశ్నలు రావడం ఖాయం. ఖండిస్తే ఓకే, ఏమాత్రం రాజమౌళి టీం ఈ ప్రచారాలను ఖండించకపోయినా ఇక అవన్నీ నిజమని కన్ఫర్మ్ చేస్తారు మీడియా. అది సినిమాకు మరింత మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ జక్కన్న అక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అని కూడా సినీ జనాల నుంచి వినిపిస్తున్న టాకే. ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంపై నిలిపిన మన జక్కన్నకు సెల్యూట్ కొట్టాల్సిందే.